ముందు 3 దండాలున్నాయి. 3 దండాలా? రేపు ప్రియచైత్రులిద్దరూ మరి మాను కింద సరసల్లాపాలాడుతూ ఉంటే మాను విరిగి మీద పడి రాకుమారుడు మరణిస్తాడు. అయ్యో పాపం. అది తప్పితే దారిలో నీరెండిన ఏటి మధ్య గుడారంలో భార్యతో ఉండగా వెన్నుల వచ్చి గుడారంతో సహా కొట్టుకొని పోయి మరణిస్తాడు. అది గడిచిపోతే తోట చేరిన మొదటి రాత్రే ఒక బ్రాహ్మణుని మూలంగా అతనికి తొలి భార్య చేతిలో పడక గదిలోనే చావుంది. అది తప్పితే ఆనందంగా చిరకాలం పేరు ప్రఖ్యాతులు ధరించి రాజ్యపాలన చేస్తాడు. మంత్రి కుమారుడు ఇది మన నోటిలోంచి విన్నట్లు మంత్రి కుమారుడు ఇతరులతో చెప్పారా తక్షణం తల పగిలి మరణిస్తాడు. తప్పదు. వీల్లేదంటే వీల్లేదు. ఇళ్ళకి ఉండిపోతాను మాటిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు తీసుకుని వెళ్ళిపోతావా? లేకపోతే ఇక్కడే ఉంటాననుకున్నారా? కష్టపడి పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళాన్ని మా ఊరు తీసుకెళ్తున్నాను. మధ్యలో మీరెవరు అడగడానికి ఎంత మాగారైతే మాత్రం. ఒరే, ఆ పిల్ల నా ప్రాణం రా. చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే అల్లారు ముద్దుగా ఈ చేతులతో పెంచాను రా. మామగారు, నేను మీ అల్లుని ఒరే గిరి అంటే ఒప్పుకోను. మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంచుకోండి, నేను వస్తాను. ఏమండి, నన్ను ఉద్దేశం వెళ్తున్నారు ఏమిటండి? అదేమిటండి వెళ్తానంటారు? మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నేను వస్తాను మీతో. ఆ మాట అంటావో లేదో అనే చూస్తున్నాను. అమ్మాయి, నీకు ఇష్టం లేకుండా ఎక్కడ తీసుకుపోతున్నాడో అనుకున్నాను కానీ అమ్మా, మీరిద్దరూ సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సింది ఏంటి? మామగారు, మరి మా ఇద్దరిని మీరు మనసారా దీవించి పంపించండి. చిలక గోరింకల్లా చిరకాలం జీవించండి. మామగారు ఎంత మంచివారు. మామగారు రత్న, నేను నిజంగా అదృష్టవంతుని. నీలాంటి సౌందర్య రాశిని అర్ధాంగిగా చేపట్టాను. నా జన్మ ధరించింది. అదృష్టం నాది మాత్రం కాదా? మీ వంటి ఆదర్శ ప్రేమికుని భర్తగా పొందడం నా జన్మ ధరించలేదు. అబ్బా, ఆనందంలో ఎంత హాయి ఉంది. సర్వ ప్రపంచం పరవశంతో ఊలాడుతున్నట్టుంది. నిజమే. తీరిన కోరికలు, ఫలించిన ఆశయాలు, పరిపూర్ణమైన మనస్సు అదృష్టవంతులకే గాని అన్యులకు దుర్లభం. ఏమిటి ఆశ్చర్యం? ఉన్నట్టుండి ఇంత కొమ్మ విరిగిపడింది. మీద పడుంటే మచ్చు కూడా దొరుకుండేది కాదు. ఎంత ప్రమాదం తప్పించారు. నిజంగా మా దంపతులకు ప్రాణదానం చేశారు మీరు. ఇందులో నేను చేసింది ఏం లేదమ్మా, అంతా జగన్మాత దయ. గండం గడిచింది. ఎవరది? అనబట్లే యువరాజా. యువరాజా, గుణ, నిజం తెలిసింది. నాన్నగారు క్షమించారు. నిరభ్యంతరంగా పురప్రవేశం చేయమని ఆదేశించారు. చాలా సంతోషం. సేనాపతి, మేము వస్తున్నామని వారికి తెలియచి. అమ్మాయి, నువ్వు వెళ్ళేది అంతఃపురానికేనా? ఏమీ లేదు. మంత్రి కుమారుడు గుణకీర్తి పులిబాతపడి గాయపడితే హనుమప్ప గుహలో చేర్చాను. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. భార్య పేరే పలవరిస్తున్నాడు. ఆమెను చూడకపోతే ఒక్క క్షణం ప్రాణాలు నిలిచేటట్టు లేదు. ఆ విషయం చెప్దామనే వచ్చాను. కానీ ఒక అత్యవసర కార్యం మీద పెడుతున్నాను. దయచేసి ఈ వార్త అతని భార్యకు అందజేయగలవా అమ్మా? అయ్యో, ఎంత పనైంది. ఇప్పుడు వెళ్ళి చెప్తా. క్షణం జాబ్ చేస్తే ప్రమాదం అని చెప్పమ్మా. అయ్యో, ఎక్కడ ఎక్కడే ఎక్కడున్నారు వారు? హనుమప్ప గుహలో ఉన్నారటమ్మా. హనుమప్ప గుహలో. స్వామి,
ఎవరు మీరు? మా వారేది? వీరి ఇక ఈ భూతపతే నీ పతి. మందారవల్లి, పతి కోసం పరితపించిపోతున్నావు కదూ. నీ పతి నా ప్రాణేశ్వరి బాహుబంధంలో తేలి ఆడుతున్నాడు. నువ్వు నా బాహుబంధంలోనికి రా. దగ్గరకు రా. మందారవల్లి, నిజంగా నువ్వు అందాల జాబిల్లి. నీ యవ్వనం అడవి కాచిన వెన్నెలవుతూ ఉంది. చూచి నీ మీద దయదలిచాను. రా, నీ కలలన్నీ నిజం చేస్తాను. రా మందారవల్లి. నోర్మై, కులసతి ముందు ఈ కారుకూతలు పూస్తావా? నీకు సిగ్గు లేదు? ఏమన్నా? సుందరి, పులి నోట చిక్కావు. ఇక తప్పించుకోలేవు. ఆ ఫలాక్షుడైనా వచ్చి నిన్ను ఇప్పుడు రక్షించలేడు. మర్యాదగా నా మాట విను. నిన్నే ఎవరు అడుగుతున్నారు? అయ్యో, ఆడబుట్టుకున్నాయి. ఆపదలో ఉన్నట్లున్నాయి. ఆ కారం త్వరగా. కాపాడేవాళ్ళేడు. అల్లుడు, ఎంత దెబ్బ తగిలిందమ్మా? ఐశ్వర బచ్చా, పెళ్లి కొడుకు గారు మీరా? ఇదే పాడు బుద్ధి. ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం పారిపో. వెళ్ళాలా? నీ మూలంగా నన్ను ఊళ్ళో వాళ్ళందరూ బ్రహ్మరాక్షసుని నన్ను నానావద్ర పెట్టారు. ఇప్పుడు సమస్య సిక్కింది. నేను ఊరికి వస్తున్నా, ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావురా? జీవం మీద పక్కాయ కారం. సుందరి, మళ్ళీ పూజ. ఒక జీవం అంటే మనందరం